2025 సంవత్సరంలో గూడా ఆలోచన జేస్తే మనిషి అంత వేస్ట్ ఫెలో అండ్ పిచ్చివాడు ఇంకెవడు ఉండడు అనే అనిపిస్తుంది. నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నాడో మనకు అర్థం లేదు. ఎందుకు ఖర్చు పెడుతున్నాడో గూడా అర్థం లేకోకుండా చేస్తున్నాం మనం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సబ్బు వాడి ఎవరైనా తెల్లగయినారా? ఒక సబ్బు గానీ, ఫేస్ క్రీములు వాడి. అయినా కూడా జీవితంలో ఎన్నో డబ్బులున్నా ఇలాంటి వేస్ట్ ప్రొడక్ట్స్‌కి ఖర్చు పెట్టి మనం కంపెనీలని బాగు చేస్తాము. మన డబ్బులు ఖర్చు పెట్టి. ఎన్ని రకాల క్రీములు రానివ్వండి, ఎన్ని రకాల సబ్బులు రానివ్వండి అన్నీ కొంటున్నాం. దేనికోసం? నల్లగా ఉండేవాడు తెల్లగా అవుతాడనేసి. ఓకేనా? ఈ ఒక్క ఆలోచనతో ఇప్పటి వరకు ఎవరైనా అయినారా? ఆ విధంగా సబ్బులు వాడి, క్రీములు వాడి నల్లగా ఉన్నవాడు. అది కారండి. కానీ దానివల్ల వచ్చే లాభం ఏంటి? లేదు. దానికోసం ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే ఇప్పుడు ఏది బ్యూటీషియన్ ఇండస్ట్రీయే కొన్ని కోట్ల విలువ చేసే ఇండస్ట్రీ లాగా అయిపోయిందనమాట. ఆ! కానీ జనానికి అవసరమయ్యే ఆహారం, నీళ్లు గూడా చాలా ప్లేసుల్లోకి ఇంగా చేరడం లేదు గానీ, ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ కొన్ని కోట్లు సంపాదించేస్తున్నాయి. మీరు ఆలోచన చేయండి. ఇప్పటికీ మన ప్రపంచంలో గమనిస్తే ఎన్నో ప్రదేశాల్లో తాగడానికి మంచినీళ్ళు సరిగ్గా లేవు. తినడానికి భోజనం గూడా సరిగ్గా లేదు. అందడం లేదన్నమాట. అలాంటి పరిస్థితుల్లో గూడా వండుకొని గూడా బ్యూటీ క్రీములకి, ఫేస్ క్రీములకి డబ్బులు కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు గూడా ఉన్నారంటే మీరే చెప్పండి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.